బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం 9 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. అయితే ఈ వారం యష్మి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో టాప్ 5 లో ఉంటుందనుకున్న ఈమె అనూహ్యంగా ఓట్లు పడకపోవడంతో ఎలిమినేట్ అయ్యింది. ఏది ఏమైనా హౌస్ నుంచి ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఇంటికి వెళ్లిపోయింది. అయితే మరో 3 వారాల్లో ఈ షో ముగియనుంది. దీంతో హౌస్ లో విన్నర్ ఎవరా అని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మధ్య ఒక వారైతే నడుస్తోంది. ఇటీవల యూట్యూబ్లో కొన్ని ఛానల్స్ వారు పోల్స్ నిర్వహించగా ఇందులో టాప్ 5కి వెళ్లే కంటెస్టెంట్లని పరిశీలిస్తే ముఖ్యంగా నిఖిల్, ప్రేరణ ఖచ్చితంగా ఫైనల్ వరకు వెడతారని సమాచారం. ఇక వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన వారిలో 4 మాత్రమే హౌస్లో ఉన్నారు. అందులో టేస్టీ తేజ, రోహిణి, అవినాష్, గౌతమ్ వంటి వారు మాత్రమే సత్తా చాటుతున్నారు. వీరిలో టాప్ 5 జాబితాలో ఎవరు కనిపిస్తారనే విషయం కాస్త కన్ఫ్యూజన్ అయ్యేలా చేస్తోంది. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నెంబర్ 8985555318. అందుకే నిఖిల్, ప్రేరణ, గౌతమ్లకు ఫైనల్ బెర్త్ కన్ఫర్మ్ అయినట్టుగా సమాచారం. మిగిలిన 2 స్థానాలు ఎవరనే విషయం ఇప్పుడు చాలా సందిగ్ధంలో పడేస్తోంది. విష్ణుప్రియ, టేస్టీ తేజ, రోహిణి, నబీల్ ఇలా ఇద్దరికి మాత్రమే అవకాశం ఉంటుంది. గేమ్ పరంగా విష్ణుప్రియ వెనుకబడినప్పటికీ ఆమెకి ఉన్న ఫేమ్ వల్ల ఫైనల్కి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయట. విష్ణుప్రియ టాప్ 5లో ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక అవినాష్ కూడా ఒక వారం ఎవిక్షన్ షీల్డ్ వల్ల ఎలిమినేట్ కాకుండా తప్పించుకున్నాడు. దీనివల్ల అవినాష్ అయితే ఫైనల్కి వెళ్లే అవకాశం లేదు. 13వ వారంలో నామినేషన్లుండే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇక పృథ్వీకి టాప్ 5లో ఛాన్స్ ఉంటుందా లేదా అనేది కన్ఫ్యూజన్ గానే మారింది. టైటిల్ విన్నర్ల విషయానికొస్తే 2 పేర్లు మాత్రమే ఎక్కువగా వినిపిస్తున్నాయి. అందులో ఒకరు నిఖిల్ కాగా మరొకరు గౌతమ్ అన్నట్టుగా సమాచారం. గౌతమ్ వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన క్రమంలో టైటిల్ ఎలా ఇస్తారని కొంతమంది ఈ విషయాన్ని తప్పుపడుతున్నారు. కాబట్టి నిఖిల్ సీజన్ 8 విన్నర్ అని అప్పుడే అందరూ ఫిక్స్ అయిపోయారు. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి.